చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర ప్రమాదం సంభవించింది. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొని దంపతులు 8 ఏళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా అయితే ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రితికాగా గుర్తించారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారు పరస్పరం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. పెద్ద శబ్దం రావడంతో హుటాహుటిన స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. క్షతగాతులను ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం కూడా జరిగిందనమాట. బస్సు కారు వేగంగా రావడంతో మలుపు తిరిగే క్రమంలో కారు అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు నుజ్జునుజ్జైంది. కారు వెనుక భాగంలో కూర్చున్న రేణుక, రితిక, డ్రైవర్ పక్కన కూర్చున్న రవీందర్ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే వారి బంధువులు సమాచారం ఇచ్చారు. అయితే కారు వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, బస్సు వేగంగా రావటం వల్ల అనే కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.